మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు చెప్పలేనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలలో, అది ఖమ్మం అయినా, నల్లగొండ అయినా, ఆదిలాబాద్ అయినా, చేవెళ్ళైనా, అన్ని పార్లమెంట్ స్థానాలలో ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచనతో ఈ ఎన్నికలు దేశ రక్షణ, దేశ అంతరంగిక భద్రత, దేశ పురోగమనం, దేశం యొక్క ప్రతిష్ట, దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే పద్ధతి, ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కృతనిశ్చయంతో ఓట్లు వేసినట్టు కనబడతా ఉంది. పాత కాకి లెక్కలు, బూత్ కమిటీలు ఉన్నాయా, నాయకులు ఉన్నారా, ఇంటింటికి మీరు రీచ్ అయిందా, ఈ కాకి లెక్కలన్నీ కూడా పక్కకు పెట్టి టెలిపతి పద్ధతిలో ఒక మనిషి ఇంకొక మనిషికి చేరవేసినట్టుగా ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు గొప్పగా ఆశీర్వదించి ఓట్లు వేసిండ్రు. దాని ఫలితం 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతుంది. అదేవిధంగా 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తారీఖు నాడు 3 జిల్లాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు వాళ్ళ ఎన్నికలు 27వ తారీఖు జరగబోతుంది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రేమేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తాము. 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యులుగా ఇచ్చి, బూత్ కమిటీలకు బాధ్యతలు ఇచ్చి, ఇవాళ మండలాల వారీగా, టౌన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా పూర్తి స్థాయిలో బాధ్యులను నియామకం చేసుకొని చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఎన్నికల్లో గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మాకుండే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే అసెట్ యూత్, అందులో చదువుకున్న యూత్. ఈ దఫా ఎవరెంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో, ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఇష్టపడేది మోడీ గారిని. ఈ 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు ఇంతకుముందే. కాబట్టి ఈ ఈ ఎన్నికల్లో, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతూ ఉంది. పనిచేసిన వాళ్ళకు, ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళకు, చిన్న చిన్న కాంట్రాక్ట్లు పనిచేసుకున్న వాళ్ళకు ఎవ్వరికి కూడా బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకొని 7% 10% లంచాలు ఇస్తే తప్ప ఇవాళ బిల్లు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు తప్ప ఇంకోట్లేదు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ మరి రాహుల్ గాంధీ మెప్పొందని చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా, కానీ అందరికన్నా దుకాణాలు ఓపెన్ చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వారిగా, ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఈ మనిషి ఆ మనిషి తెలియకుండా అందరికందరూ 10 సంవత్సరాల కరువంతా ఒక్కసారి నింపుకోవాలనేటువంటి పోటీ పడుతున్నట్టున్నది. మేము ఒకటే, తెలంగాణ ప్రజలు అతి తక్కువ కాలంలోనే అయ్యో గిట్ల అయిపోయింది, గిట్ల అనుకోలే, గిట్ల అనుకో అంటున్నారు. ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. మొన్న పంటలు ఎండిపోయినాయి, చివరికి మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. మొన్న కొన్న ధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తానని చెప్పిండ్రు. బోనస్ దేవుడెరుగు. క్వింటల్ ధాన్యం అమ్ముకుంటే 40 కిలోల బస్తాకు 4 కిలోల ధాన్యం మళ్ళీ కటింగ్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ధ్యాస లేదు. వాళ్ళ సొంత పనులు తప్ప రైతులకు ఏమవుతుంది, మహిళలకు ఏమవుతుంది, ఇతరత్ర ఏమవుతుంది అంటే చూసే నాదులు లేరు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరే వేసిండ్రు, దాని ఇప్పుడు బాధపడిందంటే వీటన్నిటి మీద అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలు మీద ప్రజాక్షేత్రంలో తప్పకుండా వీళ్ళకి ఎక్కడో కాడ నిల్వరించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇవాళ ఈ 3 జిల్లాల పట్టభద్రులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా బాధ్యత కలిగిన పౌరులుగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి
ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతున్నా. మన పార్లమెంట్ ఎన్నికలు ఉంది. పార్లమెంట్ ఎన్నికలు వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద క్యాడర్ లేదు. ఇక్కడ బూతులలో కూర్చునే వాళ్ళు కూడా లేరు. కానీ ఎవరేసిన ఓట్లు ప్రజలు వేసారు. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2018 ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీకు ఐడియా ఉండాలి. 88 సీట్లు గెలిచింది. 2 ఏమో రెబల్స్ గెలిచింది. అంటే మొత్తం గెలిచింది. 119లో 90 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల వస్తే అందరూ ఏమనుకున్నారంటే ఇంకా మనం ఎక్కడ గెలుస్తాం, ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 3 లక్షలు 4 లక్షల మెజార్టీ వచ్చాయని చెప్పి దిగాలు పడ్డాయి పార్టీలు. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా చెప్తాను. పోటీ చేయడానికి కూడా ఎవరు సుముఖంగా లేదు. కానీ పోటీ చేసింది. పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలిచింది. మా కరీంనగర్లో 4.5 లక్షల ఓట్లు మెజార్టీ ఉంటే అవి గంగలు కలిసిపోయి 1 లక్ష మెజార్టీతో బండి సంజయ్ గారు గెలిచింది. ఎట్లా సాధ్యమైంది? నేను అప్పుడు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీలో జిల్లా మంత్రిగా ఉన్నా, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నా. అంటే ఎందుకు చెప్తున్నాయి మేడం, 4 నెలల కాలం ఉన్నది, 4 మంత్సే. మొన్న ఇంతెందుకు మీ ఎన్నికలప్పుడు మొన్న ఓట్లు వేసినప్పుడు ఏం చెప్పిండ్రు, ఈ ఎన్నికలలో మీకు ఓటేస్తున్నాం కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారు ఓటేస్తాం. అట్లనే ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా ఎవరి జాగీర్ కాదు. 4,63,000 ఓట్లు వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఓట్లు వేసుకోవాలి తప్ప వీళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు. వాళ్ళు 100% వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారని ఎట్లా అంటావు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, మేము అనుకోవట్లేదు. వాళ్ళంతా స్వేచ్ఛగా ఎవరు మంచోళ్ళు, ఎవరు మనవాళ్ళు, ఎవరికి ఓటేస్తే లాభం జరుగుతుందో అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తారు. మా పార్టీ పరంగా కదా, మా కాంగ్రెస్ పార్టీ దుష్మన్, మాకు వ్యక్తి అప్రధానం. మాకు ప్రధానం పార్టీ తప్ప. అంటే ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే కాకుండా అబద్ధపు విష ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఎత్తేస్తుంది బీజేపీ అని చెప్పి మార్పింగ్ చేసే నీచానికి దిగజారింది. అట్లనే 10 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశం ఇచ్చిన మెదడు చిల్లర ఆనాటి అవగాహన రాయితీకుండా మాట్లాడారు. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళలో ఏం ప్రూవ్ అయింది? మోడీ గారే ఈ దేశానికి దిక్కు అని చెప్పి ప్రజలు భావిస్తుంటే ఊరంతా ఒక దారి అయితే ఊసర వెళ్ళింది వేరే దారి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలకు అవగాహన లేక వాళ్ళ దారి వెళ్ళింది. అందుకనే వ్యానిష్ అయిపోతున్నారు. ప్రజల అంతరంగాన్ని కానీ జరుగుతున్న అభివృద్ధిని కానీ ఇవాళ దాన్ని చూడలేకపోతున్నది. కాబట్టి అటు అన్సైంటిఫిక్గా తప్పుడు ఆలోచనతో తప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా మాకు తీర్మానం అనే వ్యక్తులు కాదు, మా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి.